1982లో హమా నగరంలో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ముస్లిం బ్రదర్హుడ్ సభ్యులను నరమేధం చేశారు హఫీజ్. దాదాపు 20,000 మందిని హతమార్చారు. బషార్ అసద్ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన జరగని రోజే లేదు. వైమానిక దాడులు, రసాయనాయుధాల వినియోగం, బాంబులు వేసి పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లాంటి ఘటనలు తరచుగా జరుగుతుండేవి. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు లేకపోవడంతో లక్షలాది ప్రజలు శరణార్థులుగా మారారు. అటు ప్రభుత్వ వ్యతిరేకులపై హత్యలు, నిర్బంధాలు, గృహ నిర్బంధాలు జరిగేవి. దీంతో ప్రజా ఉద్యమాలు మొదలయ్యాయి. సిరియాలో ప్రజాస్వామ్యం కోసం 2011లో వేలాది మంది రోడ్డెక్కారు. దీన్నే అరబ్ స్ప్రింగ్ ఉద్యమం అని పిలుస్తారు. ఈ అరబ్ స్ప్రింగ్ ఉద్యమం మధ్యప్రాచ్య దేశాల్లో ప్రజాస్వామ్యానికి నాంది పలికింది. సిరియాలో ప్రజలు స్వేచ్ఛ, హక్కుల కోసం ఆందోళనలు ప్రారంభించారు. కానీ బషార్ అసద్ ఈ నిరసనలను హింసాత్మకంగా మార్గంలో అనకదొక్కారు. అడ్డొచ్చిన వారిని అడ్డంగా లేపేశారు. దీనికోసం కెమికల్ వెపన్స్ ను కూడా ఉపయోగించారు. ఈ దాడులు భౌతికంగా ప్రజల ప్రాణాలను తీయడమే కాకుండా బతికిన వారిని బతికినంతకాలం చస్తూ బతికేలా చేస్తున్నాయి. ముఖ్యంగా అక్కడి చిన్నారుల జీవితాలను ఈ విషవాయువు దాడులు చిరిమేశాయి. అందుకే అంటారు, ఎవ్రీ చైల్డ్ టియర్ ఇన్ సిరియా టెల్స్ ఎ స్టోరీ ఆఫ్ అసద్స్ మెర్సిలెస్ రూల్ అని. 2011 పరిణామాల తర్వాత సిరియాలో మొదలైన సివిల్ వార్ అక్కడి ప్రజల జీవితాలను అంధకారంలోకి పడేసింది. 2011 నుంచి ఇప్పటి వరకు 6 లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 21వ శతాబ్దంలో రెండో అత్యంత ఘోరమైన ఘర్షణ ఇదే. 1996-2003 మధ్య జరిగిన కాంగో వార్లో 50 లక్షల మందికి పైగా చనిపోగా ఆ తర్వాత స్థానంలో సిరియన్ అంతర్యుద్ధం నిలిచింది. ఈ యుద్ధం కారణంగా ఏకంగా 70 లక్షల మంది సిరియా నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోయారు. ఈ లెక్కలు చాలు అసద్ పాలన ఎలా సాగిందో చెప్పడానికి. ఇప్పుడు అసద్ పాలన లేదు, ఆయన ప్రెసిడెంట్ కాదు, అసలు ఆయన దేశంలోనే లేరు. అందుకే సిరియా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. తమకు స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చినట్టు కేరింతలు కొడుతున్నారు. మరి చూడాలి అసద్ లేని సిరియా ముందు ముందు ఎలా ఉంటుందో. ఇప్పటికైనా సిరియా ప్రజాస్వామ్య మార్గంలో నడవాలని అంతర్జాతీయ పౌర సమాజం కోరుకుంటుంది.